ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ బాక్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటి అని అంటారా? ఒక్కసారి ఏముందన్న కూలరే కదా అని అనుకుంటున్నారేమో, బట్ ఇది కూలర్ కాదు, కన్వర్టబుల్ కూలర్. కన్వర్టబుల్ కూలరా? కొత్తగా వింటున్నారు కదా, అదేంటి అసలు దీని సంగతి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ దీన్ని ఎందుకు కొన్నాను అంటే, లాస్ట్ సమ్మర్ లో ఒక కూలర్ ఇచ్చాను, ఆ కూలర్ సరిపోవట్లేదు, ఎందుకంటే టీం పెరిగింది, ఆ తర్వాత బయట టెంపరేచర్స్ కూడా పెరిగినాయి. సో అందుకోసం అని చెప్పి సెకండరీ కూలర్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. హావెల్స్ కన్వర్టబుల్ 80 డిజర్ట్ కూలర్ అని చెప్పి, అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. బాక్స్ లో మనకు వచ్చేటప్పటికి యూజర్ మాన్యువల్, టాప్ కవర్, ట్యాంక్, అలాగే సైడ్ పిల్లర్స్ తో పాటు బ్యాక్ గ్రిల్, అలాగే సైడ్ గ్రిల్స్ తో పాటుగా పవర్ కార్డ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం 5 వీల్స్ ఇచ్చారు, ఈవెన్ సెంటర్ కూడా, ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి వెయిట్ కోసం. అండ్ లాక్ ఫీచర్ అయితే ఇచ్చాడు, సో దట్ మనకి కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు లేదా కూలర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇది కాపాడటం జరుగుతుంది, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ సైడ్ కనపడుతున్నటువంటి లాక్స్ ఏవైతే ఈ లాక్స్ కూడా మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో యూసేజ్ లో గానీ లేదా ఎక్కడైనా మనకు మిస్ప్లేస్ అయిందంటే మళ్ళీ వాటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం సెటప్ కి జస్ట్ మీకు 5 to 10 minutes పడుతుంది అంతే. దీనికి మీరు ఎవరు హెల్ప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా చాలా సింపుల్ గా దీన్ని అయితే అసెంబుల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చాయండి, ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఇటు సైడ్ లో మీకు ఒక QR కోడ్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఇన్స్టాలేషన్ అర్థం కాలేదు అన్నట్లయితే అక్కడ వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేదా మన ఛానల్లో కూడా మన వీడియో ఉంటుంది. సో దీన్ని చూసి కూడా మీరైతే దీన్ని ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ పవర్ కార్డ్ ఇచ్చారు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో ఈవెన్ మనకి ఇక్కడ రెండు పెద్ద పెద్ద నాబ్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేటప్పటికి ఆఫ్, అలాగే లో, మీడియం, హై. మరొకటి వచ్చేటప్పటికి మనకి కూల్ ప్లస్ స్వింగ్ అండ్ రెగ్యులర్ గా స్వింగ్. అండ్ ఫ్రంట్ మీకు వచ్చేటప్పటికి అడ్జస్టబుల్ ఫిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, లైక్ ఎయిర్ అడ్జస్ట్మెంట్ మనం అయితే చేసుకోవచ్చు. లోపల మనకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్ గా మనకి స్వింగ్ అవడం జరుగుతుంది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఫ్రంట్ మీకు ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎంత వాటర్ రిమైనింగ్ లెవెల్ ఉంది అని చెప్పి మనం లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఇండికేటర్ ని ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా ఏ కూలర్ లో లేనటువంటి ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్, దాని గురించి మనం దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. రెగ్యులర్ గా మనం ఎండాకాలం అవ్వగానే కూలర్ ని యూస్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ కూలర్ ని ఎక్కడ పెట్టాలని చెప్పి చాలా సతమతం అవుతుంటాం. చాలా మంది ఇంక్లూడింగ్ మన ఇళ్లలో అన్నిట్లో అటక మీద ఎక్కువ ఉంటుంది. బట్ ఇదేంటి అంటే, ఈవెన్ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆరామ్సే దీన్ని ఒక సైడ్ టేబుల్ లాగా మీరైతే యూస్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. దానికోసం మళ్ళీ అదనంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, అండ్ ఈ కూలర్ ని దాచిపెట్టడానికి మనకు అదనంగా స్పేస్ రిక్వైర్మెంట్ లేకుండా యూనిక్ గా అలాగే చాలా థింక్ చేసి దీని అయితే తయారు చేశారు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక ఈ అడిషనల్ ఫీచర్స్ పక్కకు పెట్టారు అన్నట్టయితే, కూలర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని పెర్ఫార్మెన్స్ తో పాటు పవర్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఇక్కడ మీరు చూసినటువంటి కూలర్ ఏదైతే ఉందో మీకు 80 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆల్టర్నేటివ్ డేస్ రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ ఉండటం వల్ల మీరు ప్రతిసారి అంటే రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా కన్సమ్ట్ అవుతూ ఉంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లం లేకుండా 80 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇందులో మనకి ఇచ్చినటువంటి హనీ కాంబో డిజైన్ ఏదైతే ఉందో, ఇది మీకు తక్కువ వాటర్ ని కన్సూమ్ చేయడంతో పాటు 99.9% ఆఫ్ వాటర్ ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియా, అలాగే ఆల్మోస్ట్ ఫ్రెష్ ఎయిర్ ని ఇది ఇంటేక్ తీసి మనకి ఇందులో ఉండేటువంటి ఆటమ్ లీఫ్ యొక్క ఫ్యాన్ డిజైన్ ఏదైతే ఉందో ఎయిర్ ని త్రో చేయడమే జరుగుతుంది. సో విచ్ ఈస్ గుడ్. అండ్ ఇంకొంచెం మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మొత్తం టోటల్ మనకి 5 బ్లేడ్ ఫ్యాన్ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆటమ్ లీఫ్ డిజైన్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ ఈవెన్ ఇందులో వాడినటువంటి మోటార్ కూడా డబుల్ బాల్ బేరింగ్ తోటి రావడం జరుగుతుంది. బేసిక్ గా మనం కూలర్స్ ని ఎక్కువగా ఎందుకు అవాయిడ్ చేస్తుంటామంటే, నైట్ టైమ్స్ నిద్రపోయేటప్పుడు ఇవి చాలా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఎలాంటి సౌండ్ లేకుండా ఆల్మోస్ట్ నార్మల్ ట్రెడిషనల్ కూలర్స్ తో పోల్చారు అన్నట్లయితే గనక 70% తక్కువ నాయిస్ తోటి రన్ అవడంతో పాటు పవర్ఫుల్ కూడా. ఈవెన్ దీని ఎయిర్ ఫ్లో కూడా బాగుంది. ఒకవేళ మీ రూమ్ గనక 200 స్క్వేర్ ఫీట్ నుంచి 300 స్క్వేర్ ఫీట్ అయితే గనక ఇది 100% మీ కూలింగ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇది ఫుల్ఫిల్ చేయగలదు. అండ్ అట్ ద సేమ్ టైం యూజువల్ గా మనకు ఎక్కువగా కూలర్స్ ని యూస్ చేస్తుండటం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం హ్యూమిడ్ ఎక్కువగా ఫామ్ అవడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వాడినటువంటి హనీ కాంబో డిజైన్ మరి ఏం టెక్నాలజీ యూస్ చేసారేమో కానీ, దీంట్లో నేను హ్యూమిడ్ అబ్జర్వ్ చేసింది కూడా చాలా తక్కువ ఉంది కంపేర్ టు రెగ్యులర్ ట్రెడిషనల్ కూలర్స్ కన్నా గానీ. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే, సాధారణంగా మనము రెగ్యులర్ గా కూలర్ అనగానే వాటర్ యూస్ చేస్తుంటాం, అండ్ దాని వెనకాల ఉండేటువంటి ఆ గ్రాస్ ఏదైతే ఉందో అందులో మనకు వాటర్ అదే రీసర్క్యులేట్ అయ్యి కొంచెం నాచి లేదంటే ఫంగస్ లేదన్నట్లయితే కనుక కొంత బ్యాక్టీరియా కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి హనీ కాంబో డిజైన్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీకు 99.9% అలాంటి ఫంగల్ బ్యాక్టీరియా ఫామ్
కాకుండా వీటిని డిజైన్ చేశారంట. ఈవెన్ ఇవి ఫామ్ అయినటువంటి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ ఆటోమేటిక్ గా వాటిని కిల్ చేయడం జరుగుతుందంట. బేసిక్ గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది చూసారా, అలాంటి సందర్భాలలో వాళ్ళకి ప్రాపర్ గా అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వెళ్ళటం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు ఇక్కడ ఉండేటువంటి హనీ కాంబో ప్యాడ్స్ వల్ల మనకి ఎడిషనల్ గా వాటర్ యొక్క కన్జంప్షన్ కూడా తక్కువగా జరుగుతుందంట రెగ్యులర్ గా ఉన్నటువంటి ట్రెడిషనల్ కూలర్స్ కన్నా. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బేసిక్ గా ఇది మీకు హాల్స్ కి అలాగే బెడ్రూమ్స్ కి ఈవెన్ ఐడియల్లీ దీన్ని ఆఫీసెస్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే బెడ్ హైట్ ఫీచర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా జనరల్ గా వాడేటువంటి కూలర్స్ అన్నిటిలో కూడా మనకేమవుతుందంటే హై త్రో లేదా లో త్రో రావడం జరుగుతుంది. బట్ దీనిలో వచ్చేటప్పటికే మీకు మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ మోడ్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దట్ మీకు ఎక్కువ సౌండ్ రాకుండా అండ్ ప్రాపర్ గా దీని ఎయిర్ త్రో అనేది మీ దాకా రావడం జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ స్లీప్స్ లైక్ రాత్రులు నిద్రపోతున్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ కాకూడదు అనుకుంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, మన ఇంట్లో మన అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నార్మల్ రెగ్యులర్ కూలర్స్ లో లేనటువంటి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఒకటి, ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీ ఇళ్లలో ఒకవేళ ఇన్వర్టర్స్ ఉంది, సమ్మర్ అనగానే ఏంటంటే ఎక్కువగా పవర్ కట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో అలా పవర్ కట్ జరిగినటువంటి సందర్భాల్లో కూడా మీరు డైరెక్ట్ గా ఇది ఇన్వర్టర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. సో లో పవర్ కన్జంప్షన్ అన్నమాట. ఇందులో మనకి థెర్మల్ అంటే లోపల ఉన్నటువంటి మోటార్ హీట్ అయినా కానీ ఆటో కట్ ఆఫ్ కి, అలాగే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఫర్దర్ డ్యామేజెస్ ని ప్రివెన్షన్ చేసేలాగా ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ ఎండాకాలంలో ఒక మంచి కూలర్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే ఇది ఎండాకాలం మన కూలర్ లాగా ఉపయోగపడటంతో పాటు ఎండాకాలం అయిపోయిన తర్వాత మనం ఒక సైడ్ టేబుల్ లాగో టీపాయ్ లాగానో మళ్ళీ దీన్ని మల్టీ పర్పస్ గా అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ తోటి కూడా వర్క్ అవడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా థాట్స్, సో అన్ని బానే ఉన్నాయి కానీ దీంతో పాటు వీళ్ళు ఇంకొంచెం బెటర్ గా ప్రోగ్రామ్ చేస్తూ రిమోట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అంతా బానే ఉంది కానీ అసలు దీని ప్రైస్ ఎంత అంటే యాక్చువల్ గా అయితేనేమో ఇది అరౌండ్ 17,000 18,000 దాకా ఉండడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ మొన్న నాకు ఒక డీల్ వచ్చింది. సో దాంట్లో ఇది నేను జస్ట్ కేవలం 13,499 రూపాయలకి దీన్ని నేను పర్చేజ్ చేశాను. అది కూడా మన టీం కోసం కొన్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టూడియో రూమ్ లో అయితే మనకి ఏసీ ఉంది, బట్ బయట ఏదైతే ఉందో వర్క్ జరుగుతుంటుందో సరే అది హాల్ లాగా ఉంటుంది, అక్కడ ఏసీ పెట్టడం అనేది ఇంపాసిబుల్. సో అందుకోసం అని చెప్పి ఈ కూలర్ నేను వాళ్ళ కోసం అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఈవెన్ హైయర్ టెంపరేచర్స్ ఉండడం వల్ల కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనకి హ్యాంగ్ అవుతూ ఉండడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.